హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ కారపూస ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ ఒక బౌల్లోకి జల్లెడ పెట్టుకుందాము. జల్లెడలోకి 2 గెప్పుల వరకు శనగపిండిని తీసుకుందాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత 3 స్పూన్ల వరకు బియ్యం పిండిని తీసుకొని ఉండలు లేకుండా మొత్తము జల్లించుకుందాము. ఇలాగా మొత్తం జల్లించుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇలా జల్లించిన వాటిల్లోకి 1 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ వరకు బటర్ వేసుకుందాము. బటర్ వేసుకోవడం వల్ల టేస్టీగా వస్తాయి, గుల్లగా కూడా ఉంటాయి. వామ్ అనేది దంచుకొని వేసుకుందాము. ఇలాగా బటర్ మొత్తం కలిసే విధంగా మొత్తం మిక్స్ చేసుకుందాము. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకుందాము. పిండి అనేది గట్టిగా లేకుండా కొంచెం జారుగా కలుపుకుంటే మనకు కారపూస అనేది వేసేటప్పుడు బాగా వస్తుంది షేప్ అనేది. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత కారపూస వేసుకునేది ఇలాగా గొట్టం బాగా సెట్ చేసుకుందాము. అందులోకి మనకు బాగా వచ్చేదానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము. ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మన చేతికి కూడా పిండి అంటుకోకుండా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా కొంచెం చిన్న ముద్దగా చేసుకొని ఇందులో పెట్టుకుందాము. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులోకి స్లోగా ఒత్తుకోవాలి. ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మంచిగా వస్తుంది. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా స్లోగా టర్న్ చేసుకుంటే మన కారపూస అనేది వస్తుంది. ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎంతో టైం కూడా పట్టదు. ఈ విధంగా మీరు ట్రై చేసుకోండి, చాలా బాగుంటాయి. అలాగే పిండి మొత్తాన్ని చేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే స్నాక్స్ స్వీట్ షాప్లో కొనే విధంగా ఉంటుంది కారపూస అనేది. టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో. ఎక్కువ టైం పట్టదు, ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోతుంది. తప్పక మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.